వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా రైతు భరోసా ఎప్పుడెప్పుడు పడుతుందా అని మరి ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం రైతుల కోసం నిధులను సమయానికి అందిస్తుంది అని మంత్రి వివేక్ చెప్పడం కావచ్చు. మార్చి నెలాఖరు నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పి మంత్రి వివేక్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను మొత్తం 9,000 కోట్ల రూపాయలను కూడా నిర్ణయించి ఇక 2 విడతల్లో విడుదల చేయనుందని కూడా మంత్రి వివేక్ చెప్పారు. మొదటి విడతలో మార్చి నెలాఖరులో 4,500 కోట్ల రూపాయలు, మిగతా మొత్తం ఏప్రిల్లో రైతుల ఖాతాలకు జమ అవుతున్నాయని మరి మంత్రి వివేక్ చెప్పడం కావచ్చు. ఈ ప్రకటనను ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చెప్పడం మనం చూడవచ్చు. ఇక మంత్రి వివేక్ చెప్పిన దాని ప్రకారం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ప్రతిపక్ష పార్టీలు సృష్టిస్తున్న గందరగోళాన్ని నమ్మవద్దని, రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. సో రైతులు ఎలాంటి ఆందోళన గురి కాకుండా పూర్తి నిధులు సమయానికి అందుతాయని కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.